మెదక్ జిల్లా వెల్దుర్తి ఎంపీడీఓ జగదీశ్వరాచారి పదవి విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డితో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరై ఎంపీడీఓ జగదీశ్వరాచారి దంపతులను శాలువాతో ఘనంగా సన్మానించి మెమోటోలను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గత 4 సంవత్సరాలకు పైబడి మండల అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారని ఎంపీడీఓను అభినందించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను గ్రామాలకు తీసుకువెళ్లి సర్పంచుల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేసి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చే విధంగా పనులు జరపారని ఈ సందర్భంగా వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రమేష్ గౌడ్, వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 2019 తారీఖున రావడం జరిగింది. ఆ రోజు గురు పూజోత్సవం రాగానే ఆ రోజు ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు అందరు కూడా ప్రజాప్రతినిధులతో అదే రోజు మనం కలవడం కూడా జరిగింది. అలాగే గౌరవ ఉపాధ్యాయులందరినీ కూడా సత్కరించుకోవడం జరిగింది. అంటే సూపరింటెండెంట్గా చేయడం వరకు ఆఫీసులలో ఉండడం అనేది అదొక మామూలుగా పోదాం, పొద్దున్న నుంచి వెళ్తాం, ఆఫీసులలో ఉంటాం, కూర్చుంటాం. కానీ ప్రజాక్షేత్రం ఎట్లా ఉంటుందో ఆ రోజు నుంచి తెలుస్తుంది. అయితే ఆ ఎంపీడీఓగా చేపట్టిన స్టార్టింగ్ నుంచి పల్లె ప్రగతి కార్యక్రమం స్టార్ట్ అయ్యింది. పల్లె ప్రగతి కార్యక్రమంలో అన్ని జీపీలు కూడా తిరగడం జరిగింది. ఆ తర్వాత క్రమక్రమంగా ప్రభుత్వం చేపట్టిన పనులన్నీ కూడా చేయడం జరిగింది. అయితే దానిలో భాగంగా నేను వచ్చినప్పటికీ గ్రామ పంచాయతీలు చూసిన అప్పటి గ్రామ పంచాయతీలు ఇప్పటి గ్రామ పంచాయతీలకు చాలా అంటే చాలా తేడా ఉంది. ప్రతి గ్రామ పంచాయతీ కూడా అంటే కమిషనర్ గారు ఊరు అంటే ఏమనుకోవద్దు, మంగళపర్తి కూడా కొంచెం చాలా వెనుకబడి ఉన్నట్టు అనుకుంటే అవి. కానీ ఆ తర్వాత పల్లె ప్రగతి కార్యక్రమం అనుకోండి, గౌరవ సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు కానివ్వండి, గౌరవ ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు చాలా వరకు సాధ్యమైనంత మనం మదన్ రెడ్డి ఎమ్మెల్యే గారు కూడా అంటే ఇప్పుడు పరిస్థితులను బట్టి తీసుకోవడం అయితే ఎమ్మెల్యే గారు కూడా మనకు చాలా నిధులు ఇచ్చారు. వీళ్ళు కూడా పోరాడి అంటే కొత్తగా వచ్చిన సర్పంచుల కింద పోటీ పడి మనం కూడా చేయాలనేది వాళ్ళ ఫాలోలో నేను చూశాను. ఒకరికొకరు ఒక గ్రామం మంచిగా అయితే పక్క గ్రామం కూడా మంచిగా ఉండాలని అడుగుతారు. కాబట్టి ఈరోజు అంటే నా పీరియడ్లోనే మనం డంపింగ్ యార్డ్స్ స్టార్ట్ చేసుకున్నాం. డంపింగ్ యార్డ్ ఫస్ట్ మాసాయిపేటలో చేసినప్పుడైతే మన కమిషనర్ గారు కూడా వచ్చి, డిప్యూటీ కమిషనర్ కూడా వచ్చి చూసుకోవడం జరిగింది. అలాగే ప్రతి విలేజ్లో కూడా డంపింగ్ యార్డ్ ప్లేస్ కావాలని అంటే ఇబ్బంది అవుతుండే. దానికి గౌరవనీయులు ఎంపీపీ గారు కానివ్వండి, మనకు జడ్పీటీసీ గారు కానివ్వండి, ఇక లోకల్ సర్పంచ్లు ఏదో చేసి మొత్తానికి అయితే తహసీల్దార్ గారు పాపం ఆనందరావు సార్ కూడా వారు కూడా బాగా కృషి చేశారు. ఎక్కడో ఒకడైతే జాగా తీసి కలిసి ప్రజాప్రతినిధులతో కలిసి తన అధికారాన్ని పంచుకొని ప్రతి గ్రామంలో కూడా మన ఏమేమి అవి సెక్రటేరియట్స్ మరియు శ్మశాన వాటికలు మరియు పల్లె ప్రకృతి వనాలు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకు చాలా ఒత్తిడి తెచ్చేది మన కలెక్టర్ గారు. ప్రతి మీటింగ్కు పోయి వచ్చిన తర్వాత తను ఎంతో ఇబ్బంది పడుతూ ప్రతి సర్పంచ్లు కూడా పిలుచుకొని తన ఒత్తిడిని అంతా తానే మింగేసుకొని ప్రతిదీ మనం చేయాలి సార్, చేయకపోతే బాగుంటుంది సార్, మాకు ఇట్లాంటి రూల్స్ వచ్చినాయి సార్, నిన్న నేను మీటింగ్కి పోయిన సార్ అని వాళ్ళని ఎంతో సౌమ్యంగా తన దగ్గరికి వచ్చిన మండలంలో ఎంతో మంది ఎన్నో సమస్యలతో తెలియక వాళ్ళ పని కావాలనే ఆతృతతోనే మనం చెప్పింది కూడా అర్థం చేసుకోకుండా వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళు కూడా నా పని కావాలి, నేనేమి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాను అనేది కూడా వాళ్ళు ఆలోచించారు. రాగానే నాకు సమస్య ఉంది, నాకు కావాలి అంటే తను ఎప్పుడు కూడా వాళ్ళని ఎప్పుడు చిరాకు పడి కోపంతో కాకుండా నవ్వుతూ సరే నమ్మ చేస్తా, సరే చేద్దామనే మాటతోనే వాళ్ళను ఆ చేసే వరకు వాళ్ళ పనికి జరిగే వరకు కూడా తను ఎంటుండి చేసేవారు. ఆ అధికారికి, ఆ సెక్రటరీకి వెంటనే ఫోన్ చేసి ఈ సమస్య మనం తీర్చాలి అనే విధంగా తను ఎంతో. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.